గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో దిల్ రాజు గారి అసోసియేషన్తో మీకు స్టార్ట్ అయింది ఆర్య నుంచే. ఆర్య నుంచి. ఆర్య నుంచి. ఆర్యలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అప్పటి వరకు కొత్తగా ఉంటుంది. మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఎడిటింగ్ రషెస్ చూసి ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు కానీ లేదా చేసే క్రమంలో కానీ ఈ డైరెక్టర్ ఎవరో మామూలుడు కాదు అనే ఒక ఫీల్ ఎప్పుడైనా కలిగిందా మీకు? చెప్పాం మేము. నాకు ఆర్య ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపారు సినిమా వాళ్ళు. ఓకే. ఎక్కువ కన్ఫ్యూజన్గా వెళ్తుంది అట ఇట, ఏంటి అసలు బాగుందా బాగాలేదా అంటే నేను సినిమా చూసి నాకైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పా, చాలా బాగా చేసినట్టు సార్, చాలా బాగుంది సార్ సినిమా అన్న. పెద్ద ఇట్ అవుద్దని నేను అన్న. అవి ఉంటాయండి. ఆయన దిల్ రాజు గారిది, ఆయన కూడా సురేష్ బాబు వల్ల చాలా ఓపెన్గా తీసుకుంటారు. ఆయన పన్నీ వాసు చాలా చాలా ఓపెన్గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా హర్ట్ అవ్వరు, నవ్వుతారు. ఎందుకు అని అంటారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, అవి ఉంటాయి. ఆర్యాకి మేము డే వన్నే అన్నాం, సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు, చాలా మోడర్న్గా అనిపించింది. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం ఆ సినిమా ఆడద్దని. సూపర్. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చేసి మన భద్రా సినిమా గురించి సార్. ఒక పరిపూర్ణమైన స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు భద్రా సినిమా చూస్తే. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ హీరో క్యారెక్టరేషన్ కానీ, బోయపాటి లాంటి ఒక కొత్త దర్శకుడు మీ దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పి లేదా ఆ సినిమా తీసి మీకు ఇచ్చినప్పుడు ఆ సెన్సిబిలిటీ గురించి, అంటే అంత సెన్సిబిలిటీ నేను బోయపాటి గారు మాస్ చూశాను కానీ భద్రా కాస్త పక్కకు ఉంటుంది ఆయన సినిమాల్లో. భద్రా సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? లే, బాగానే మాకేమి, మేము సరదాగానే చేసామండి ఆ సినిమా. కొన్ని సీన్లు, ఇంపార్టెంట్ సీన్లు కొన్ని కావాలనుకున్నారు, అది మేము అక్కర్లేదని మేము డిస్కస్ చేసి తీసేసాం క్లైమాక్స్లో. ఓకే. హీరో వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది విలన్కి, అది ఇక్కడే వార్నింగ్ ఇచ్చేస్తే క్లైమాక్స్ పండదని చెప్పి తీసేసాం. అలాంటివన్నీ వింటారు. ఎందుకు మేము ప్రాపర్గా మేము చెప్పిన దానికి ప్రాపర్గా రీజన్ ఇవ్వాలి. ఆ రీజన్ ఇవ్వకపోతే మేము ఊరికనే బాగాలేదని చెప్పకూడదు కదా. దీనివల్ల ఇదండి అని చెప్పి రీజన్ ఇచ్చామనుకోండి, వింటారు. అంతే అండి. అది ఆ సినిమా, అన్ని సినిమాలకి డిస్కషన్ అనేది ఉంటుంది ఎడిటింగ్ రూమ్లో, ఎందుకు ఏంటి అనేది ఉంటుంది. ఆ డిస్కషన్ ప్రాపర్ మేము ఏదో సినిమా జనరల్గా బాగాలేదని చెప్పాం సార్, దీనివల్ల ఇది బాగాలేదండి, రీజన్ చెప్తాం. ఆ రీజన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఓకే, ఆన్సర్ లేకపోతే మా మాట వింటారు సార్. ఇలా. అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మాతాన్కే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ను కానీ కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్, అది ఆ నోట్స్ను కానీ బుక్గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నావల్ ఎక్కువ చదివేవాడిని, ఇంగ్లీష్ నావల్స్ చదివేటప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ ఒక్క సినిమా, ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకు ఏం చెప్పారు, మురళీమోహన్ గారు చెప్పారు, ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి, నువ్వు ఏం జరిగిందో రాసి పెట్టుకో, అది నీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి, ఏదైనా సరే నీకు అది పనికి వస్తుందని అన్నారు. అందుకు మేము ఫ్రాంక్గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన. ఫస్ట్లో మనకు సినిమా నచ్చకపోవచ్చు, రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుందనొచ్చు, అలా మారుతుంది. కాబట్టి రిలీజ్కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం, ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్కి నాకు జరిగిన గొడవలు, లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి జరిగిన గొడవలు, కానీ ఒక పేజ్ రాస్తాం. ఆ సినిమాకి జరిగిన ట్రావెల్, సినిమాని మేము ఏమనుకుంటున్నాం, హిట్ అవుద్ది అనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్ది అనుకున్నామా, చూసిన ఏమనుకున్నాం అనేది ఒక పేజ్ రాస్తాం, రాసి పెట్టుకుంటాను నేను. అదే సార్, చాలా హిట్ సినిమాలకు సంబంధించి ఉంటుంది, అన్ని సినిమాలకు ఉంటుంది. దాంట్లో జరిగిన గొడవలు, ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు చేసినప్పుడు, గొడవలు ఏం కాదు, మాకందరికి సినిమా నచ్చింది, కొంతమందికి మేము సినిమా వేసాం, వేస్తే అందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్ అంటే ప్రివ్యూకి బయటకు వచ్చి, ఇదేం సినిమా సార్, అసలు హీరో ఏం చేస్తున్నాడండి, అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు, ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్లో, అన్ని మేల్ వాయిస్లో ఉన్నాయని అన్నారు. అది చెప్తే కానీ మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు ఫీమేల్ వాయిస్ లేదని. ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. అది బయటికి వెళ్తే కాంట్రవర్సీ అవుద్ది, మేము చూసుకోవడానికి, మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే. అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను, ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఉంది సార్ దాన్ని బుక్గా తీసుకొచ్చి? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే అక్కడ ఇప్పుడు
స్టేజ్ పైన అందరూ కౌగులించుకుంటారని చేసుకుంటారు ఉమ్, హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్గా అది ఉండదు. ఏటీ రూమ్లో ఎలా కొట్టుకున్నారు ఏంటనేది మాకు తెలుస్తుంది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. ఉమ్, అన్ని సినిమాలకు ఉంటాయి, పెద్ద సినిమాలకి సార్ 90%. అవి వెళ్తే కాంట్రవర్సీ, మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా. అది మనకు ఒక ఆ సినిమాకి ఇలాగ ఉన్నారు, దాని తర్వాత ఇలాగ ఉన్నారా అన్నది తెలుసుకోవడానికి బాగుంటుంది అంతే అది. అండ్ నాకు ఇంకొక డౌట్ సార్, బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద ఉమ్. అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్ ఒక ఇంట్లో నిలబడి అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి ఎందుకు లేవు? బట్ అద్భుతంగా పేలింది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్గా మీరేం ఫీల్ అయ్యారు ఆ బొమ్మరిల్లు క్లైమాక్స్? బొమ్మరిల్ క్లైమాక్స్ అందరు అదేనండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అందరూ తండ్రిని అనలేరు. తండ్రిని అనడం అనేది, పాయింట్అవుట్ చేయడం అనేది, తండ్రి మంచోడే అవును. బట్ తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది ఉంటారు చూసారా, అందరూ చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్లో, ఎగ్జైట్ ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి హై అవుద్ది. కరెక్ట్. బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్ కూడా కాదు, సార్ జెనీనియా నో అంటది, అవును. నేను ఈ ఇంట్లో ఉండలేను అంటది చూసారా. అది చూసి మేము అన్నాం, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితో అని మాకు అర్థం తెలుసు, ఈ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏ అయితే నచ్చాడు అని చెప్పాడు, ఇప్పుడు అయ్యా నచ్చలేదు అంటున్నాడు. నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును అది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్ది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి సార్. రష్ ఎడిట్ చేస్తున్నప్పుడు. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటుందండి అంతే. అవి జడ్జిమెంటల్ వైజ్ ఇలా ఉంటాయి మావి. తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎగ్జైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్గా వచ్చింది అనుకోండి, చెప్తాం చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్ బొమ్మరిల్లు సక్సెస్ తర్వాత మన దిల్ రాజు గారి ఆనందాన్ని చూడాలి అంటే బొమ్మరిల్లు సక్సెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు, ఆయనకి చాలా కోరికంట. జనాలు దిల్ రాజు గొప్ప సినిమా తీశాడు, టికెట్లు తీసుకుంటున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా. బొమ్మరిల్లు సక్సెస్ని దిల్ రాజు గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుంది? లేదండి, ఆయన అన్ని సినిమాలకి ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు ఆయన. అంటే అన్ని సినిమాలని ఓన్గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారు ఆయన. మిక్సింగ్లో కూర్చుంటాడు ఆయన. అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళాడు ఆయన, వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్ ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో ఆ బిగినింగ్ డేస్లో అనేవాడు ఆయన, అందరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి, నన్ను ఫుల్ అవ్వాలి, అదొక జాయ్ నాకు అనేవారు. అలాగే అవన్నీ కంటిన్యూ అయ్యండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి, ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. అండ్ కాస్త కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎడిటింగ్ అంటే ఏ విభాగంలో అయినా ఏఐ అనేది చాలా కీ రోల్ అయిపోయింది. సో ఎడిటింగ్ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్కి ఉపయోగపడుతుందా, లేదా ఎడిటర్లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిలిం మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి 4 అసిస్టెంట్లు ఉండాలి. నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే అతనికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీం ఉండాలి మినిమం. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది 3-4 అయ్యారు. ఏఐ వల్ల ఇంకొక ఇద్దరు తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. ఎడిటింగ్ ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారు, ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు, కరెక్ట్, ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఎమోషన్ పట్టుకోలేదు. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. నా పర్సనల్ ఒపీనియన్. సార్ అండ్ ఒక డైరెక్టర్ షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది, లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్గా అతనికి క్లారిటీ ఉంటుంది. బట్ కంప్లీట్గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి అదే ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే
ఒక రోజు షూట్ చేస్తే 2 మినిట్స్ ఎడిటెడ్ రష్ ఉండాలి. ఉమ్, అది లెక్క. ఉమ్, ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 మినిట్స్ ఎడిటెడ్ రావాలి. సార్. అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. ఉమ్, ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 సెకండ్స్ వస్తుందా, అసలు 5 సెకండ్లు ఉంటుందా, 10 సెకండ్ల ఉంటుందా అనేది ఓకే. మారింది డిజిటల్ వల్ల. ఉమ్, అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. ఉమ్, ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు. ఆవిడ కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది. మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. ఉమ్, మానిటర్ చూడడం వల్ల వెనకలు ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. ఉమ్, ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరగడాలు జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000, అవును. 4 మినిట్స్ కొనాలంటే 10,000. రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప, అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. ఉమ్, ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే. అవును. ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. అంటే సారీ ఇంటరప్ట్. అంటే మీరు అన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము, ఇంకో టాప్ యాంగిల్ పెడదాము, ఇంకో గోప్రో పెడదాము, ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్లో టాప్ ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్లు అవ్వచ్చు, రాఘవేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరి వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్గా ఉంటుంది. స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు. సార్. ఎక్కువ తీయరు. కొంతమంది తీస్తున్నారు, 90% వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీస్తున్నారు. డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు 3 కెమెరాలని, ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడాలి, ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది.